నువ్వు బావా కలిసి ఎలాగైనా నాకు మీనాక్షికి పెళ్లి చేస్తారని వాళ్ళకి అర్థమైంది. అందుకే కుట్ర పన్ని ఎలాగైనా ఈ పెళ్లి ఆపాలని ట్రై చేస్తున్నారు. కూతురి ప్రేమ విషయంలో మాతో గొడవ పడినా నీకో క్యారెక్టర్ ఉందనుకున్నాను. ఇది చాలా అన్యాయం అన్నాయి. ఏంటసయ్య గారు ఇది? ఆయన 10,000 కోట్ల ఐఎస్ కంపెనీని నడిపిస్తున్నారు. చీప్గా ఇలా తనకు సంబంధం లేని వ్యక్తిని చంపాల్సిన అవసరం ఆయనకేంటి? ఒకసారి ఆలోచించండి. చూడండి, ఆ హత్యకి సంతోష్ గారికి సంబంధం ఉండకపోవచ్చు, కానీ ఎందుకు అరెస్ట్ చేశాం? ఆధారాలు దొరికాయి కాబట్టి అరెస్ట్ చేశాం. ఇది మా డ్యూటీ. చూడండి అసయ్య గారు, రేపు ఈ నేరం ఆయన చేయలేదని తెలిస్తే అంతకన్నా ఎక్కువ బాధపడేది మీరు, మీ చట్టం. అది గుర్తుపెట్టుకోండి. అన్నయ్య, నీకేం కాదు, నువ్వేం బాధపడకు. నువ్వేం తప్పు చేయలేదు, నీకు డెఫినెట్గా బెయిల్ వస్తుంది. థ్యాంక్స్ సూర్య. నేనే తప్పు చేయలేదని నువ్వైనా నమ్ముతున్నావు? నేను నమ్మటమే కాదన్నయ్య, నువ్వే తప్పు చేయలేదని అందరికీ తెలుసు. అదిగో ఆ ఎస్ఐ గారికి కూడా తెలుసు. కానీ ఆధారాలు ఏడ్చాయి, అందుకే నేను అరెస్ట్ చేశారు. ఎవరో సృష్టించిన ఆధారాలవి. వాళ్ళు అసలు మనుషులు కాదన్నయ్య, మనుషులు కాదు. బాబా, సూర్య, ఏంటి ఐశ్వర్య ఇది? చిన్నపిల్లలాగా కంట్రోల్ యోర్సెల్ఫ్. చూసావా సూర్య, ఆ లేఖ్య ఎంత పని చేసిందో, ఎంత పాపానికి ఒడిగట్టిందో. నువ్వు ఆ రోజు ప్రకాష్ అన్నయ్య వీరేంద్రని చంపకపోయినా నువ్వే చంపినట్టు క్రియేట్ చేసి నిన్ను అరెస్ట్ చేయించింది. అలాగే ఇప్పుడు సంతోష్ ని కూడా ఇరికించి అరెస్ట్ చేయించింది. నీ పెళ్ళం బుద్ధి ఎలాంటిదో చూసావా? బావా, మీ మిసెస్ గారు చాలా ఓవర్ చేస్తున్నారు. ఎక్కడో రేకుల షెడ్లో ఉన్న మీ ఆవిడికి తిరిగి పూర్వ వైభవం వచ్చేలా చేసింది మేము, మా అన్నయ్య. రెడ్డమ్మ రెడ్డమ్మ అని నెత్తినెక్కించుకున్నాం. ఆ విశ్వాసం కొంచెం కూడా ఆవిడికి లేదు. చేసిన సాయం మరిచిపోయి ఈ కడప వాడికే ద్రోహం చేయాలని చూస్తుంది. నా ప్రేమను తుడిచివేయాలని చూస్తుంది. ఆ కుట్రలో భాగంగానే సంతోష్ బావని బలిపెట్టింది. హత్యానేరం కేసులు ఇరికించి చీప్ పాలిటిక్స్ ప్లే చేస్తుంది. అసలు ఆవిడ మనిషేనా? మా అన్నయ్యకేదో మందు పెట్టి తన మాట వినేలా చేసుకుంటుంది. కానీ నేను తెగించాననుకో, రెడ్డమ్మని చూడను, నాయకురని చూడను, లేపి పారేస్తా. ఏదైతే అదయింది. సాత్విక్, నువ్వు ఆవేశపడకు, కూల్గా ఉండు. నువ్వు దేవుడివి బావా, దేవుడివి. నువ్వు దేవుడివి కాబట్టే నీ భార్యను అలా సహిస్తున్నావు. అదే వేరే వాళ్ళైతే చా. నిజం సూర్య, సాత్విక్ చెప్తుంది కరెక్ట్. వేరే వాళ్ళైతే ఆ రాక్షసుని బ్రతకనివ్వరు.
నిన్ను పెళ్లి చేసుకుంది కాబట్టి బ్రతికిపోయింది. అవును సూర్య, నీలో సహనం శాంతం ఉన్నాయి కాబట్టి ఆ అలేఖ్య చేస్తున్న పనులన్నీ భరిస్తున్నావు. అదే వేరే వాళ్ళైతే అలేఖ్య జీవితం వేరేలా ఉండేది. అవునన్నయ్య, నా జీవితంలో అన్నీ ఎందుకిలా జరుగుతున్నాయని అలేఖ్య ఒక్క నిమిషం కూడా ఆలోచించడం లేదు. నేనెన్నోసార్లు చిలక్కి చెప్పినట్టు చెప్పాను, నీకు ఈ గొడవలన్నీ వద్దు, చివరికి ఇవన్నీ నీ మెడకే చుట్టుకుంటాయని ఎన్నోసార్లు హెచ్చరించాను. అయినా నా మాట వినలేదు. అవతల స్వామిమలయ నాయకర్ అతనెంత ప్రమాదకరమైన వ్యక్తి నీకు అర్థం కావట్లేదు. ఈవిడికి ఆయన గారిప్పుడు బంధువులాగా కనిపిస్తున్నాడు. తేడా వస్తే రాబంధు అవుతాడని తెలుసుకోవడం లేదు. అలాంటి వాడి కూతుర్ని శ్రావణికిచ్చి పెళ్లి చేయాలనుకుంటుంది. ఏమాత్రం మిస్టేక్ జరిగినా నాయకరి చేతిలోని కత్తి దూసుకెళ్లేది అలేఖ్య మీదకి. ఆ విషయం అలేఖ్యకి అర్థం కావట్లేదు. ఆ నాయకరి గారికి శ్రావణ్ కంటే ఎక్కువగా సాత్విక్ దగ్గరయ్యాడు. తను ఎక్కడికి వెళ్ళినా సాత్విక్ని వెంట పెట్టుకుని వెళ్ళేవాడు. మాట్లాడితే సాత్విక్ గురించి గొప్పగా చెప్పేవాడు. అలాంటిది తన కూతుర్ని ప్రేమిస్తున్నాడని తెలియగానే కనీసం ఆలోచించని కూడా ఆలోచించలేదు. చంపేయడానికి తుపాకీ తీశాడు. ఇన్నాళ్ళు ఆయనకి సాత్విక్తో ఉన్న క్లోజ్నెస్ ఏమైంది? కూతుర్ని ప్రేమించాడని తెలియగానే సాత్విక్ శత్రువు అయిపోయాడు. చంపడానికి కూడా వెనకాడలేదు. అది ఆయన క్యారెక్టర్. ఈ విషయం అలేఖ్యకి అర్థం కావట్లేదు. ఇది అర్థమయ్యే లోపు తన జీవితం ఏమవుతుందో తను తెలుసుకోవడం లేదు. రండి లాయర్ గారు, మీకోసం చూస్తున్నాం. ఐశ్వర్య, ఈయన నేనే రమ్మన్నాను. ఇంతకు ముందు నాకు బెయిల్ ఇప్పించింది కూడా ఈయనే. అన్నయ్య విషయంలో హెల్ప్ అవుతుందని నేనే పిలిపించాను. సంతోష్ గారు, అసలు ఏం జరిగింది? మీరేమీ కంగారు పడకండి. ఈ నేరం సంతోష్ గారు చేశారంటే పోలీసులు కూడా నమ్మడం లేదు. కానీ ఆధారాలు అలా ఉన్నాయి. ఒక్కటి మాత్రం నిజం, ఇది పక్కాగా ఎవరో ప్లాన్ చేసి ఇరికించారు. ఒక లాయర్గా నాకు అది అర్థమైంది. లాయర్ గారు, ఎట్టి పరిస్థితుల్లోనూ మా బావని బయటికి తీసుకురావాలి, లేకపోతే నేను వేరే రూట్లోకి వెళ్తాను. సాత్విక్, నువ్వు ఉండు, ఆవేశపడకు, మేము మాట్లాడుతున్నాం కదా. ఏం లేదు లాయర్ గారు, అప్పుడు నన్ను ఎలాగైతే చెయ్యి నేరంలో ఇరికించారో ఇప్పుడు అన్నయ్యని కూడా అలాగే ఇరికించారు. మీరప్పుడు ఎంతో కష్టపడి నన్ను బయటికి తీసుకొచ్చారు. అలాగే అన్నయ్యని కూడా మీరు బయటికి తీసుకురావాలి. తప్పకుండా సూర్య గారు. ఐశ్వర్య గారు, మీరేమీ కంగారు పడకండి. సంతోష్ గారిని సోమవారం కోర్టుకు తీసుకెళ్తారు. నేను ఈ లోపల బెయిల్కి సంబంధించిన పిటిషన్ రెడీ చేస్తాను. ఖచ్చితంగా సంతోష్ గారికి బెయిల్ వస్తుంది.
చూడు బాబు, నువ్వు ఆవేశంలో ఏమీ చేయవద్దు. మనం ఏం చేసినా అది అవతల వాళ్ళు అవకాశంగా తీసుకుంటారు. ఈ సమయంలో మనకి వైలెన్స్ కన్నా సైలెన్సే ముఖ్యం. అలాగే లాయర్ గారు. సంతోష్ గారు, ఇక్కడ సైన్ చేయండి. ఓకే సూర్య గారు, వెళ్ళొస్తా. సూర్య, చాలా థ్యాంక్స్. నీ మంచి మనసు మరోసారి చూపించు. అవును సూర్య, అలేఖ్య మమ్మల్ని ఎంతలా అణిచివేయాలని ప్రయత్నించినా నువ్వొచ్చి మాకు అండగా నిలబడ్డావు. మమతలోని మహిమలోని ఆదర్శాలే భావని, ఒకరికి ఒకరు కలిసి మెలిసి బ్రతికే లక్ష్యం మాదని. ఐశ్వర్య, మీరు నన్ను క్షమించాలి. నిజంగా నా భార్య మీకు ద్రోహం చేయాలని చూసుంటే అంతకన్నా పెద్ద దుర్మార్గం ఉండదు. నేరం చేసిన వాళ్ళకంటే నేరంలో ఇరికించిన వాళ్లే పెద్ద ద్రోహులు. వాళ్ళ నా దేవుడు కూడా క్షమించడు. నిజంగా ఆ పని అలేఖ్య చేసిందని రుజువు అయితే ఒక భర్తగా అలేఖ్య నేను శిక్షిస్తాను. ఆ శిక్ష మామూలుగా ఉండదు. అంతవరకు మీరు కొంచెం సహనంగా ఉండండి. మనకిప్పుడు అన్నయ్య బయటికి రావటం ముఖ్యం. అన్నయ్య, నువ్వేం బాధపడకు. నీకు తప్పకుండా బెయిల్ వస్తుంది. థ్యాంక్స్ సూర్య. సూర్య, చెప్పనయ్య. ఏం లేదు సూర్య, ఐశ్వర్య ఇప్పుడు ఒట్టి మనిషి కూడా కాదు. నాకిలా అయిందని పొద్దున్నుంచి ఏమీ తినుండదు. నన్నే తలుచుకొని కుమిలిపోతూ ఉండుంటుంది. సాత్విక్కి ఆవేశం ఎక్కువ, దేనికైనా తెగించేస్తాడు. ఇప్పుడు ఐశ్వర్యతో పాటు సాత్వికను కూడా చూసుకునే బాధ్యత నీదే సూర్య. నాకు తెలీదా అన్నయ్య, అది నా బాధ్యత. చాలా థ్యాంక్స్ సూర్య. ఐశ్వర్య, నేను చెడ్డవాడిగా ఉన్నప్పుడు నా వల్ల నువ్వు కష్టాలు పడ్డావు. నేను మంచివాడిగా మారినా కూడా నువ్వు కష్టాలు పడుతున్నావు. నా మూలంగా నువ్వెప్పుడూ కష్టాలు పడుతూనే ఉన్నావు ఐశ్వర్య. ఏంటి బాబా మాటలు? లేదు ఐశ్వర్య, నేను చెప్పేది వాస్తవం. సూర్య, నేను క్రూరుడిగా ఉన్నప్పుడు ఐశ్వర్యకి నువ్వే అండగా నిలబడ్డావు. ఇప్పుడు నువ్వే నిలబడాలి. నా ఐశ్వర్య కళ్ళ వెంట కన్నీళ్ళొస్తే నేను తట్టుకోలేను సూర్య. అన్నయ్య, నువ్వు మా గురించి ఏం ఆలోచించుకో. నీకు తప్పకుండా బెయిల్ వస్తుంది. నువ్వు బయటకు వస్తావు. వెళ్దాం పదండి. ఎంత దీక్ష పూనినావమ్మా, గుండెలో నిప్పులే నింపినావమ్మా. త్యాగమంటే నీదమ్మా, నరకమే కొంగులోన ముడిచావమ్మా.
మెడిసిన్స్ తీసుకొచ్చావా? ఇదిగోండి మేడం, మీరు చెప్పినట్టుగా ఐశ్వర్య గారికి మెడిసిన్స్ తీసుకొచ్చాను. ఇందులో నా మెడిసిన్ ఏది? ఇదిగోండి మేడం. ఏంటి హర్షవర్ధన్, డబుల్ గేమ్ ఆడుతున్నావేంటి? ఈ విషయంలో మిమ్మల్ని ఆదర్శంగా తీసుకున్నాను మేడం. అందుకే అలేఖ్య గారి దగ్గర అలేఖ్య మనిషిగా, ఐశ్వర్య గారి దగ్గర ఐశ్వర్య గారి మనిషిగా నటిస్తున్నాను మేడం. ఈ విషయం వరకు ఓకే. అన్ని విషయాల్లో నన్ను ఆదర్శంగా తీసుకున్నావనుకో, అడ్రస్ లేకుండా పోతావు. జాగ్రత్త. అలాగే మేడం. మేడం, ఇక నేను వెళ్ళనా? అవును, ఈ మెడిసిన్స్ వేసుకుంటే ఐశ్వర్య ప్రెగ్నెన్సీ పోతుందా? గ్యారంటీగా పోతుంది మేడం, అందులో నో డౌట్. ఈసారి దాని ప్రెగ్నెన్సీ పోలేదనుకో, నీ ప్రాణం పోతుంది. ఏది పోవాలో నువ్వే డిసైడ్ చేసుకో. మేడం, ఇందులోని ఒక్క టాబ్లెట్ వేసుకోగానే హాస్పిటల్లో జాయిన్ అవ్వడం గ్యారంటీ, ఐశ్వర్యకి ప్రెగ్నెన్సీ పోవడం గ్యారంటీ. వెళ్ళు. ఏం చేస్తావో ఎలా మింగిస్తావో నాకు తెలీదు. ఖచ్చితంగా ఐశ్వర్యం మింగాలి. అలాగే మేడం. సరే, నువ్వు వెళ్ళి గేమ్ స్టార్ట్ చెయ్యి. గేమ్ ఎండ్ అయ్యేలోగా నేనొస్తాను. ఓకే మేడం. బాబా, నాకు అగ్ని పరీక్ష పెడుతున్నావు. ఈ పరీక్ష నుంచి నన్ను కాపాడు బాబా. మేడం, సాత్విక్ మెడిసిన్స్ ఇచ్చాడా? ఇచ్చాడు మేడం. అవును, ఫారెన్ డెలిగేట్స్ తో సాత్విక్ మీటింగ్ అయిపోయిందా? లేదు మేడం, ఇంకా జరుగుతోంది. ఈ ప్రిస్క్రిప్షన్లోని మెడిసిన్స్ మీకిచ్చి తను వచ్చేంత వరకు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమని నన్ను పంపించాడు మేడం. మేడం, సాత్విక్ బాబు మిమ్మల్ని టాబ్లెట్లు వేసుకోమని చెప్పాడు. సరే, నువ్వు వెళ్ళి వాటర్ తీసుకురా. అలాగే మేడం.
ఇవ్వండి మేడం.